కూటమిని గెలిపిస్తుందని వారు భావిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ కూడా అన్నని ఒకంత విమర్శనాస్త్రాలు సంధిస్తూ అవి వాళ్ళకి ఏమైనా ప్రయోజనం వస్తుందేమో అని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా బయట అంతా కూడా అనుకుంటున్నారు. సో మీరు చెప్పండి ఒక అనలిస్ట్ గా. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ గారు, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు అనలిస్ట్. ఒక్క నిమిషం. కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే 175 అసెంబ్లీ స్థానాలని 24 పార్లమెంట్ స్థానాలని ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిద్ధం సభల ద్వారాగా ఎన్నికల పేరు మోగించింది. 4 కీలకమైనటువంటి ప్రాంతాల్లో 4 రీజియన్లో 4 బహిరంగ సభలు నిర్వహించారు ఇప్పటికే. భీమిలి, అదేవిధంగా దెందులూరు, రాప్తాడు, అదేవిధంగా మొన్న ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ 4 సభల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏమిటి అంటే వాళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రేపు అధికారంలోకి వస్తే ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తూ రేపు అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూటమి తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పాత మిత్రుడే. 2014 నుంచి పాంప్లెట్లను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ చంద్రబాబు నాయుడు సంతకంతో కూడినటువంటి ఈ పాంప్లెట్ లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఇవన్నీ చెప్పి చేయనటువంటి. కాబట్టి వీళ్ళు మళ్ళీ కూడా ప్రజల ముందుకు వచ్చి మేము ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, ఒక బెంచ్ కార్ ఇస్తామని ఇలాంటి మాటలు చెబుతారని నమ్మమాకండి. వీళ్ళు అమలు చేసేటువంటి వాళ్ళు కాదు, మేము వస్తే మాత్రమే అమలు చేస్తామనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రచారంలోకి దిగింది. జగన్మోహన్ రెడ్డి బలం ఏమిటి అంటే 2019 ఎన్నికలకు ముందు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా విస్తృతంగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ రోజున నవరత్నాలను ప్రకటించినటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రజల్లోకి రావటం లేదు అనేటువంటి ఒక నెగటివ్ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అందుకనే వాళ్ళు రేపటి నుంచి ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలేమో సాయంత్రం పూట, ఉదయం ఏమో కొంతమంది మేధావులు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు మేనిఫెస్టో ఎలా ఉండాలని కోరుకుంటారు, ఇంకా ఈ పాలన విషయంలో ఇంకా మెరుగుగా కావాలని కోరుకుంటారని ప్రజలతో మమేకం కావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ప్రచారంలో ముందుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ విధమైనటువంటి మళ్లీ ప్రచారానికి కూడా రెడీ అవుతున్న అభ్యర్థులు కూడా కానీ ముందుంది అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాను అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఈ ముగ్గురు కూడా కలిశారు. వీళ్ళిద్దరు కలిసిన తెలుగుదేశం జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించారు. సరే, బీజేపీతో కలిసిన తర్వాత మొన్న చిలకలూరుపేటలో ప్రధానమంత్రి కూడా వచ్చినటువంటి సభ నిర్వహించినటువంటి. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా తేరలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యే సీట్లు, ఒక 4 ఎంపీ సీట్లు, అదేవిధంగా బీజేపీ వాళ్ళది ఈ రోజున సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇంకొకటి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి దాని పంచాయతీ ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు 21 ఉంది, వాటిలో 18 ప్రకటించారు, ఇంకా 3 ప్రకటించాలి. ఎంపీ క్యాండిడేట్ల పరిస్థితి ఒకదాన్ని ప్రకటించారు, కాకినాడకి సంబంధించి టీ టైం ఉదయనే. ఇంకొక ఎంపీ సీట్ ఎక్కడ? అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ పొత్తుల అంశం తేలకుండా వీళ్ళకు సంబంధించినటువంటి ప్రచారం అనేటువంటిది, ఉమ్మడి ప్రచారం అనేటువంటిది ఎప్పుడు ముందుకు వెళ్తుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అనంటే వీళ్ళు పొత్తుల్లో ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళాలి అని అంటే ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలి ముందు. వీళ్ళు సూపర్ 6 అని తెలుగుదేశం అంటుంది, ఒక 5-6 అంశాలు జనసేన పెట్టింది. మరి బీజేపీ వాళ్ళ అంశాలు ఏం చేరుస్తారో తెలియదు. ఈ ముగ్గురు ఒక మాట అనుకొని మేము ముగ్గురు ఈ మాట మీద ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే ఈ విధమైన అభివృద్ధి అనేటువంటి అంశాల మీద ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకెళ్ళటానికి కావాల్సినటువంటి ముహూర్తమే ఇంతవరకు సిద్ధం కాలేదు. అందుకు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. రా కదలరా అన్నాడు, అది అన్నాడు, ఇప్పుడు ప్రజాకాలం అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా తిరగడం అనేటువంటిది దాని వల్ల ప్రయోజనం వచ్చేటువంటి అంశం కాదు. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా గెలిచేటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది కదా. జనసేన బీజేపీ కావాలనుకుంటుంది. అలాంటప్పుడు జనసేన బీజేపీని కలుపుకొని ముగ్గురు కలిసి ప్రజల్లోకి వెళ్తే ఉపయోగం ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు జనసేన వారాహి విజయాత్ర మళ్ళీ మొదలు పెడతారా లేదా అనేటువంటిది తెలియదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన పిఠాపురం తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మరి వారాహి విజయాత్ర అయితే జరిగిద్దా, వారాహి వాహనం మీద ఎన్నికల ప్రచారం చేస్తారో లేదో తెలియదు. బీజేపీ ఇంకా సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు తలమునకలై ఉన్నారు. ఈ ముగ్గురు ఈ జుట్లు కలిసి ఎప్పుడు సరైనటువంటి ముడిపడుతుంది, ఆ ముడిపడ్డ తర్వాత ఎప్పుడు సరైన ట్రాక్ లోకి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కూటమి ట్రాక్ లోకి వస్తుంది అనేటువంటిది వాళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి రేపొద్దున వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానికి ఈ ప్రచారంలో ఎవరు ముందుంటారు ఎవరు తర్వాత ఉంటారు అనేటువంటి దానికి తేలేదానికి అవకాశం. ఈ విషయంలో మాత్రం చెప్పగలను, ఇప్పుడు ముందున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వచ్చేస్తాయి అనేటువంటిది నేను చెప్పలేను. ఎవరు ఓట్లు వస్తాయి, ఎవరిని అంగీకరిస్తారు, ఎవరు గెలుస్తారు వాడతారని చాలా సమయం చెప్పటానికి. ఏప్రిల్లో నామినేషన్ కాబట్టి ఇంకా 22 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే గెలుస్తారు ఓడతారని చెప్పలేము. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఈ వర్క్ షాప్ లో చెప్పారు విజయవాడలో, ఇంకా 25 రోజులు ఉంది నామినేషన్లకి, ఈ మధ్యలో నేను సర్వేలు చేసుకుంటాను, అవసరమైతే మీ ట్రాక్ రికార్డ్ సరిగ్గా అయితే మారుస్తానని కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ అభ్యర్థులను మళ్ళీ మార్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చని చంద్రబాబు నాయుడు నేరుగా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తేల్చిన తర్వాత అభ్యర్థులు ఎవరనేది ముందుకు వచ్చిన తర్వాత కూటమి సరైన ట్రాక్ లోకి రాగలదా, నాయకుల మధ్య పార్టీల మధ్య ఉండేటువంటి విభేదాలు అనేటువంటి సమస్య పోతాయా, ఆయా పార్టీలో ఉండేటువంటి అంతర్గత సమస్యలు, తిరుగుబాట్లు, అలకలు, అసంతృప్తులు ఇవన్నిటిని ఎంత మేరకు వీళ్ళు సర్ది చెప్పుకోగలరో, అసలు వీళ్ళు ఒకే ట్రాక్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా, అసలు బీజేపీ ఏమన్నా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఇదేమి గొడవ, ఓడిపోయే సీట్లని మాకిచ్చారు, గెలిచే సీట్లని తెలుగుదేశం తీసుకున్నది, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తెలిసి మా పార్టీలో వాళ్ళని తీసుకొచ్చి మా పార్టీలో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఒత్తిళ్లు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కేంద్ర నాయకత్వానికి. ఏమన్నా బీజేపీ ఏమన్నా చివరిలో పొత్తు నుంచి తప్పుకుంటుందా, అసలు ఈ పొత్తు ఉంటుందా ఊడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కాబట్టి టీడీపీ వాళ్ళేమో మరి వేరే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళే వాళ్ళకి బలం లేనటువంటి స్థానాల్లో టీడీపీకి బలం ఉన్నటువంటి స్థానాల్లో సీట్లను వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలి అంటారు? ఇప్పుడు ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పెద్దన్న పాత్ర. తెలుగుదేశమే జనసేనకు సీట్లు ఇస్తుంది, తెలుగుదేశమే బీజేపీకి కూడా సీట్లు ఇస్తుంది. అంటే ఇక్కడ మీరన్నది కరెక్టే. జనసేనకి టీడీపీ టికెట్లు అంటే సీట్లు కేటాయించడం వరకు ఓకే, కానీ బీజేపీ విషయంలో అలా లేదు కదా. మనకి రాష్ట్రంలో 1% ఓట్ షేర్ లేకపోయినప్పటికీ కూడా ఫుల్ గ్రిప్ లో పెట్టుకున్నారని అనుకోవచ్చు కదా. బీజేపీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ సీట్లు పొందటంలో బీజేపీ ఫెయిల్ అయింది. మీరు గమనిస్తే విశాఖపట్నంలో గతంలో ఖమ్మంపాటి రాంబాబు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కాకినాడలో అసలు ఎవరితో పొత్తు లేకుండా కూడా బీజేపీ గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఈ రోజున కాకినాడ బీజేపీకి లేదు. అదే విధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి జీవీఎల్ నరసింహారావు ఎప్పటి నుంచో పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ సీట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. రాజమహేంద్రవరంలో ఇప్పుడు పురంధేశ్వర పోటీ చేస్తారంటున్నారు. అదే విధంగా సోమవీర్రాజు మాజీ అధ్యక్షుడు, ఆయన సీటు కోసం ఈ రోజున ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి సీట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. సోమవీర్రాజుకి ఎమ్మెల్యే సీటు మరి ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. అంటున్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. సీట్ల విషయంలో తెలుగుదేశము బీజేపీ మధ్య సఖ్యత లేదు. అదే విధంగా తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత లేదు. జనసేన తెలుగుదేశం మధ్య కూడా సఖ్యత లేనటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పొత్తు అసలు ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో మరి రేపొద్దున ఈ ప్రచారంలో ఇది ముందుగా ఎనిక్కి అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి కూటమి వైపు ఉంది. ఎప్పుడు సర్దుబాట్లు చేసుకుంటారో, ఎప్పుడు ప్రజల మధ్యకి వెళ్తారో మరి వాళ్ళకే తెలియదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణాంజనేయులు గారు కేవలం అంటే ప్రభుత్వ వ్యతిరేకత పైన కూటమి ప్రచారం చేస్తుంది అంటున్నారు. అంటే ఇటు చూస్తే ఏమో వైసీపీ వాళ్ళు ఏదైతే సంక్షేమం ఇచ్చారో దాని గురించి చెప్పి ఓటు అడుగుతామని వీళ్ళు అంటున్నారు. ఇవి ఒక్కటే సరిపోతాయి అంటారా? ఎందుకంటే పార్టీలో వీళ్ళు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతా కూడా రెబల్స్ గా కొంతమంది, అసంతృప్తులుగా కొంతమంది, టికెట్ ఇచ్చిన వాళ్ళకి సహకరించమని మరికొంతమంది, ఇలా వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచకుండా, సముదాయించకుండా, బుజ్జగించకుండా ఇప్పుడు ప్రచారం మొదలు పెడితే కేవలం వైసీపీ ఏమో సంక్షేమం పేరు, కూటమేమో ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుందో దానికి సంబంధించి ప్రచారం చేస్తే సరిపోతుందంటారా? ఎంపీ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఖచ్చితంగా
సంక్షేమ పథకాల సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఎన్నికలు జరగబోతున్నాయి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తిరిగి రేపొద్దున తెలుగుదేశం జనసేన కూటమి వస్తే ఈ సంక్షేమ పథకాలని అమలు చేయగలదా లేదా అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుండబోతుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటాం, మా మేనిఫెస్టోని మేము అమలు చేస్తున్నాం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తుంది, వీళ్ళు అమలు చేయరు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయరు అనేటువంటి విషయం మీద వాళ్ళు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ప్రచారం చేస్తుంది. కాబట్టి క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలు నమ్ముతారా లేదనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ రోజు ఉంటుంది. ప్రజలు ఒకటే అనుకుంటారు, ప్రజలు పెడతామంటేనే ఆశ ఉంటుంది, కొడతామంటేనే భయం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలన్నా కన్నా కూడా ఇంకా ఎక్కువ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇస్తామంటే ఆశపడతారు. కానీ అసలు వీళ్ళ నమ్ముతారా లేదా చంద్రబాబు నాయుడిని, బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో, ఈ రాష్ట్రానికి రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరానికి పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా 9.5 సంవత్సరాలుగా కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించారు నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ రోజున. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేనను ఓడించేటువంటి అవకాశాలు కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమికి మరింత నష్టం కలిగించేటువంటి విషయంగా ఉండొచ్చు. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగటం లేదు కదా అని మీరు ఇందాక కూడా ప్రస్తావన చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటం లేదు అంటే తెలుగుదేశము జనసేనకి అడిగాయి అనుకోండి, మేము బీజేపీని అడుగుతామని అప్పుడు నల్ల చొక్కా వేసుకొని పోరాటం చేశాడు కదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూడా అలా పోరాటం చేశాడు అనుకోండి. అదే విధంగా పాకిపోయిన లడ్డూలు వచ్చిందని ఢిల్లీ వరకు అరిశాడు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా అరిశాడు అనుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని వీళ్ళని నమ్మితే వీళ్ళ కొట్టేసేదానికి అవకాశం ఉండేది. వీళ్ళని బీజేపీ పంచం చేరితే ఈ రోజున వీళ్ళని ఎలా నమ్ముతారు? ఈ రోజున బీజేపీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాలని ప్రజలు అనుకుంటున్నారో, బీజేపీతో జతగట్టినటువంటి తెలుగుదేశము జనసేనను కూడా ప్రజలు ఓడించేదానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా కనపడు. అంటే మీరు తెలంగాణలో చూశారు కదా, ఆ సంక్షేమం మళ్ళీ ఇస్తాము అన్నప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది అని. అంటే ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇక్కడ జరుగుతుంది, జరగకపోవచ్చు, రెండిట్లో ఏదైనా కావచ్చు కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి, తెలంగాణతో పోల్చినప్పుడు 2014 తర్వాత 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు, రెండవసారి అవకాశం ఇచ్చారు, మూడవసారి కూడా అవకాశం ఓడించారు. కాబట్టి రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా, లేదు అంటే ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారని తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ కూటమిని నమ్ముతారా, లేదు అంటే వీళ్ళు 14 నుంచి 19 వరకు మనకు నమ్మించి మోసం చేశారు కాబట్టి, మేనిఫెస్టోని రాసి పెట్టారు కాబట్టి మనం నమ్మొద్దని అనుకుంటారా? ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకునేదానికి అవకాశం ఉంది. కానీ 2 సార్లు ఒక పార్టీకి అవకాశం ఇవ్వటం అనేటువంటి ఒక సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ 2019లో కోల్పోయింది. అది కరెక్టేనండి, మీరు చెప్పినంత కరెక్టే. అయితే కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పినంత కరెక్టే. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో నీళ్లు, నియామకాలు, నిధులు అన్నారు. సో ఎక్కడైతే నియామకాల విషయంలో 10 సంవత్సరాలు టైం ఇచ్చారు అక్కడ జరగలేదు. మరి ఏపీలో ఛాన్స్ ఉంటుంది అంటారా? మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు అంటారా? సంక్షేమ పథకాల విషయంలో ఈ రోజున ప్రధానమైనటువంటి ఎజెండాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు సమర్థవంతంగా అమలు చేస్తారు, క్రెడిబుల్